ఏంటి పడేమయ్యా? పీడకల అలా అరిచావు? పీడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్ముబడి సీన్ కట్ అయిపోయింది. పడేమయ్యా, మనకు మంచి అవకాశం. గుద్దేద్దామా? ఏంటి గుద్దేది? ఓటు మీద ముద్ర? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది. గోడ దూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక. అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తున్నారంటరా. నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన 2 జీవితాశయాలున్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా, ఒకటి నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం. దాన్ని పునాదులతో సహా లేపేయాలి. 2, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. అరే చోటమియా, పని చేస్తున్నావా? ఏం కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సన్నాసి, మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే చెరో చీపిరి ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు, నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా చీపిరి అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? చీపిరి అరిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు, గడ్డి తింటున్నా. ఎంత నీకేం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ మీకేం రాగం? ఏం లేదండి. నువ్వు నోరు మూసుకోరా, నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాప వీడికి 2 రోజుల నుంచి ఇది ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వస్తున్నాడు. సరే ఎట్టగో బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వస్తుంది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళుగా ఓ కక్కేసుకుంటున్నాడండి. అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయటకు ఎక్కేస్తున్నాడండి. ఇకపోతే తాళ్ళంటే గజ్జి అనుకుంటారండి. ఇది గోకితే ఇదిగో పులిహార టైప్ లో పౌడర్ రాలుతుంది. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. కాకపోతే నాలిక కట్ అంటవా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంకా బదరా, నువ్వు మా చెడ్డోడి పడేమియా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడినా చెడ్డోడినా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా, మన అండర్లో ఉంచుకోవడానికి. ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు. అది మన ప్రిన్సిపల్. ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి? నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశానంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నారా? కీపులోనే పతివ్రత కీపు. నా కూతురు కుర్రాన్నేసుకుని నీ బస్సు ఎక్కుద్దయ్యా. రేట్ ఎంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్, నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లాడ్జ్ ప్యాసింజర్లు అన్నమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం. నా రేటు 5000. ఓకేనా? నమస్తే. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తున్నాను తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటమేంటి? ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నానో నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో, ఊహించుకో.
నీ కొత్త కోళ్ళం ఆ పిల్ల ఎవరో కనుక్కో చూద్దాం. నీ వేలు విడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలికి జన్మభూమి. నీకు గుర్తుందా? అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కు నుమ్మే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే. ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది. అరవకరా నా కొడక. బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది. చూడు, ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం. ఈ గవర్నమెంట్ కూలిపోద్ది. బావా, గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెబుతారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అనుకుని అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్టులు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు. ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా, డాక్టర్ నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులా కనిపెట్టినానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలో. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్. బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలావు తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? ఆయా అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు. జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతావని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. సై, నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు.
అందుచేత మాలో ఎవరెవరు నీకు కిడ్నీ ఇవ్వడం అనేది కల్లా. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఇది తీవ్రమైన మెంటల్ షాక్.